హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు చెప్పింది. శుక్రవారం నాడు సమావేశమైన కేంద్ర కేబినెట్ కరువు భత్యాన్ని 4% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో డిఏ 42% పెరగనుంది. ఈ నిర్ణయంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. డిఏ పెంపు, డియర్నెస్ రిలీఫ్ రెండింటికి కలిపి ఖజానాపై ఏడాదికి 12,000 కోట్ల భారం పడుతుందని సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశ వివరాలను ఆయన తెలిపారు. ఈ రెండింటి ఇన్స్టాల్మెంట్స్ ను 2023 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. 7వ పే కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా కేంద్రం డిఏ పెంచింది. పెరుగుతున్న ధరల నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు డిఏ ఇస్తుంది. వినియోగదారుల ధరల సూచి ఆధారంగా కేంద్రం డిఏను లెక్కిస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు కేంద్రం తమ ఉద్యోగులకు డిఏను సవరిస్తుంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా ఉద్యోగులకు డిఏ పెంచనున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.